ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈరోజు మనం అర్జున్ చక్రవర్తి మూవీ నుంచి డైరెక్టర్ గారు విక్రాంత్ రుద్ర గారితో ఉన్నాం. మరిన్ని విషయాలు ఆయన అడిగి తీసుకున్నాం. హాయ్ సార్. హాయ్ బ్రోయా, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ బ్రో, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం సార్. నార్మల్ 85, 87, 89 రైట్. ఈ ఇంట్లో బాగా చేసిన పర్సన్ అర్జున్ చక్రవర్తి. బట్ ఎందుకు ఒక్కసారిగా అలా అయిపోయారండి? అదే సబ్జెక్ట్ బ్రో. సో బేసిక్ ఏంటంటే అంత లెజెండ్ని మనం అంతా మర్చిపోయాం. సో ఆయన 3 times కన్సిక్యూటివ్ గోల్డ్ మెడల్ కొట్టాడు ఇండియాకి. ఓకే. సో మన నల్గొండ పర్సన్ అందరం మర్చిపోయాం. దాంతోపాటు పక్కన విలేజ్ పీపుల్ కూడా మర్చిపోయారు. మేము వెళ్ళి రీసెర్చ్కి వెళ్ళిపోయి అతను ఇది సాధించాడు మీరే చెప్తుంటే వాళ్ళు సర్ప్రైజింగ్గా ఫీల్ అయ్యారు. సో అటువంటి ఒక అన్సంగ్ హీరో స్టోరీని మనం ప్రొజెక్ట్ చేయబోతున్నాం. ఇన్స్పైర్డ్ బై ట్రూ లైఫ్. ట్రూ లైఫ్, యా. ఎవరు అసలు బయట నేమ్? బయట నేమ్ అది సినిమా రివీల్ చేస్తాం. సినిమా రివ్యూ. సో అర్జున్ చక్రవర్తి అనేది కూడా అతన్ని పేరు పెట్టి పిలిచేవారు. రంగయ్య అనే క్యారెక్టర్ ఉంటుంది, దయానంద్ గారు చేశారు అది. సో ఆయన కూడా 5 ఫిజికల్ వేరియేషన్స్ అచీవ్ చేశారు ఫిల్మ్లో. సో ఆయన వచ్చేసింది 1950లో ఇండియాకి ఆడిన ఒక ప్లేయర్, కబడ్డీ ప్లేయర్. సో ఆయన లైఫ్ కంప్లీట్లీ డిస్ట్రాక్ట్ అయిపోయి ఒక డార్క్ ఫేస్లో ఉన్న టైంలో అర్జున్ చక్రవర్తి ఆయన లైఫ్లోకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఒక సర్టెన్ మూమెంట్లో ఏమిటి అంటే ఆ డైలాగ్ పెట్టడానికి కారణం వాళ్ళ ఇల్లు వచ్చేసి అన్కన్స్ట్రక్టెడ్గా ఉంటుంది. అన్కన్స్ట్రక్టెడ్ ఇల్లు కూడా బ్రోకెన్ ఇమేజ్ ఉంటాం. కంప్లీట్గా ట్రోఫీస్ బ్రోకెన్ అయి ఉంటాయి, తర్వాత మిర్రర్స్ బ్రోక్ అయి ఉంటాయి. సో ఆ మిర్రర్స్ కూడా ఏంటి అంటే కంప్లీట్గా ఈ లైఫ్ని రిప్రజెంట్ చేస్తాయి. రంగయ్య లైఫ్ అనేది కంప్లీట్ బ్రోకెన్ లైఫ్. అంటే స్టార్టింగ్ అంతా బాగానే ఉంది, మధ్యలో ఏదో డిస్కనెక్ట్ అవ్వడం మూలనే మొత్తం లైఫ్ అంతా చేంజ్ అయిపోయింది ఒక్కసారిగా. మళ్ళీ బ్యాక్ అర్జున్ చక్రవర్తి అని లాస్ట్లో పెట్టారు మీరు చూపించిన ట్రైలర్లో. కానీ ఆ గ్లింప్స్లో అర్థమవుతుంది, స్టార్టింగ్ ప్లాట్ వరకు ఒకలా చూపించారు, మధ్యలో ఒక్కసారిగా లో ఫెయిల్యూర్ ఆర్ ఎనీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ స్ట్రగుల్స్ వల్ల మధ్యలో ఎవరైనా మనీ గురించి కానీ ఆయన తీసుకున్న గేమ్లో కానీ ఏదో ప్రాబ్లం వచ్చి డ్రాప్ అయిపోవడం, ఏదైనా గొడవ వల్ల అలా డిస్ట్రాక్ట్ అవుతున్నట్టుంది. బట్ ఎండ్కి వచ్చేసరికి మళ్ళీ ఆయన మళ్ళీ బ్యాక్ టు ఫామ్ వస్తున్నారు. అంటే మధ్యలో దేని వల్ల డిస్ట్రాక్ట్ అయ్యారు? సో అతను అనుకున్నది ఏంటి అంటే ఇండియా కడాలనుకున్నాడు. సో అతను చెత్త ఏరుకుని ఒక కుర్రాడు, హైదరాబాద్ లాంటి ఓల్డ్ సిటీలో చెత్త ఏరుకుని ఒక కుర్రాడు, ఒక 9 years కుర్రాడు ఇండియా కబడ్డీ లెజెండ్ అయ్యాడు. ఓకే. కబడ్డీ లెజెండ్ అయిన తర్వాత ఆయన ఒకటి అనుకున్నాడు, సొసైటీకి ఒకటి చేయాలి, తన రూపంలో ఒకటి చేయాలనుకున్నాడు. దానికోసం చేసే స్ట్రగుల్లో ఆయన గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ తర్వాత విలేజ్ సైడ్ నుంచి కానీ సపోర్ట్ ఉండకపోవడం, తనని డిస్ట్రాక్ట్ చేయడం, అటువంటి థింగ్స్లో ఉన్నప్పుడు అతని పర్సనల్ లైఫ్లో కొన్ని చాలా ఇన్సిడెంట్స్ జరగడం వల్ల డార్క్ ఫేస్లోకి వెళ్తాడు. ఆ డార్క్ ఫేస్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ప్లేయర్గా కంబ్యాక్ రావడం అనేది ఇండియాకి ఆడడం కాదు, ఒక ప్లేయర్ కంబ్యాక్ రావడం ఆయన ఎప్పుడు అనుకోలేడు. అతను అనుకున్న ఆశయం చేయాలంటే ఇది ఆడాలి. సో దానికోసం ఆయన మళ్ళీ కంబ్యాక్ అవుతాడు. 1970s, 80sలో ఫిజికల్గా ప్రాపర్గా లేనప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ప్లేయర్గా ఉన్నావు, సో నువ్వు పీక్లో ఉన్నప్పుడు ఏంటంటే పర్ఫెక్ట్ బాడీ కానీ మూమెంట్స్ కానీ పర్ఫెక్ట్ ఉంటాయి. ఎప్పుడైతే నువ్వు గేమ్ వదిలేసావు ఆటోమేటిక్గా ఫేడ్ అవుట్ అయిపోతుంది, నీ బాడీ అంతా కంప్లీట్గా మారిపోతుంది. మళ్ళీ బాడీ ఫిట్నెస్ కానీ మెంటల్ ఫిట్నెస్ కానీ ఇమ్మీడియట్గా త్వరగా రావాలి అంటే ఓల్డెన్ టైమ్స్లో ఉన్న ఒకే ఒక ఆప్షన్ వచ్చేసి హై ఆల్టిట్యూడ్లో వెళ్ళి ట్రైనింగ్ చేయటం. హై ఆల్టిట్యూడ్ అంటే ఏంటంటే లో ఆక్సిజన్ లెవెల్స్ ఉంటాయి ఇక్కడ. ఎప్పుడైతే మీరు లో ఆక్సిజన్ లెవెల్స్లో ప్రాక్టీస్ చేశారో నార్మల్ ఆక్సిజన్ లెవెల్స్ దానికంటే 3 times స్పీడ్గా వెళ్తారు. సో ఇమ్మీడియట్గా దాన్ని రికవరీ అవ్వడం కోసం అప్పుడు రియలిస్ట్గా అప్పుడు అర్జున్ చక్రవర్తి కూడా అలా వెళ్ళి అండ్ ట్రైన్ అయ్యారు. సో దాన్ని రిప్రజెంటేషన్ కోసం మేము కూడా కాశ్మీర్ వెళ్ళి హై ఆల్టిట్యూడ్ ఏరియాలో -6 degrees సో లో ఆక్సిజన్ లెవెల్స్లో వర్కౌట్ అంతా చేసి కంబ్యాక్ వచ్చేలా ప్లాన్ చేస్తాం. మీరు ఇదంతా తీయడానికి పాపం హీరో గారిని ఎంత ఇబ్బంది పెట్టుంటారు సార్? చాలా ఇబ్బంది పెట్టాం. బేసిక్గా ఈ సినిమాలో ఒక 8 ఫిజికల్ వేరియేషన్స్ ఉన్నాయి. సో 110 kilos నుంచి ఆయన 76 kilosకి తగ్గాలి ఆ 6-pack థింగ్ కోసం. సో ఈయన చాలా వెయిట్ ఉన్న పర్సన్ తగ్గాలంటే అంత ఈజీ కాదు, అంత హైట్ ఉన్న పర్సన్ కాబట్టి. సో చాలా కష్టపడాడు. ఆల్మోస్ట్ 6.4. సో చాలా స్ట్రగుల్ అయిన తర్వాత అతను ఫుడ్ అంతా కంట్రోల్ చేసుకొని ఏం తినకుండా ఓన్లీ డైట్ మీద ఉండి కంప్లీట్గా ఆల్మోస్ట్ 8 months పట్టింది మాకు. 8 monthsలో 76 kilos వచ్చాడు. ఆ మధ్యలో కంప్లీట్గా అతను బెడ్ రిడన్ అవ్వడం, తను బాడీ సపోర్ట్ చేయకపోవడం, అన్ని ఆబ్స్టకల్స్ ఉన్నా అవన్నీ బ్రేక్ చేసి ఎలాగైనా దీన్ని అచీవ్ చేయాలని ఎందుకంటే మాకు టైం పీరియడ్ ఉంది అక్కడ, ఓన్లీ డిసెంబర్లో వెళ్ళి షూట్ చేయాలి. సో డిసెంబర్లో షూట్ చేయాలంటే అప్పటికల్లా రెడీ అవ్వాలి. సో అనుకున్న టైం పీరియడ్ని పుష్ చేసుకుంటూ ఫైనల్గా రెడీ అయ్యాడు. రెడీ అయిన తర్వాత మేము షూట్కి వెళ్ళాం. షూట్కి వెళ్ళిన తర్వాత ఏంటంటే చాలా క్లైమేట్ అనేది చాలా హార్ష్ క్లైమేట్. అది ఆ క్లైమేట్లో షూట్ చేయాలంటే తన బాడీ ఫ్యాట్ చాలా తక్కువ ఉంది. రెగ్యులర్గా మన బాడీ ఫ్యాట్ వచ్చి 20-30 ఉంటుంది, ఆయన బాడీ ఫ్యాట్ వచ్చి 9 or 8 ఉంది.
సో అంత కోల్డ్ని తట్టుకోవాలంటే చాలా కష్టం. సో ఆటోమేటిక్గా ఏంటంటే అక్కడ షూట్ చేస్తున్న టైంలో హార్ష్ కండిషన్లో -6 degrees అంటే మనమే షివర్ అవుతాం, మనం ఎముకలు కొరికే చలి లాంటి కండిషన్ అది. సో అటువంటి టైంలో అతను షర్ట్ లేకుండా చాలా షాట్లు ఉన్నాయి చేసే టైంలో అతను కంప్లీట్గా ఫ్రీజ్ అయిపోవడం, హాస్పిటలైజ్ అయిపోవడం, షూట్ మేము ఆపుతాం అని ఫిక్స్ అయినా కూడా హీరోను వచ్చి ఏం పర్లేదు, నేనేం నా లైఫ్ ఏమైనా పర్లేదు చేసేద్దాం, ఫినిష్ చేద్దాం అని ఆయన సపోర్ట్ ఇచ్చాడు. సో అందువల్ల మేము చేయగలిగాము. ఓకే, అంటే 4 years షూట్ చేసే అంత ఈ సినిమాలో 120 లొకేషన్ దాకా షూట్ చేశారు. అండ్ అంత పెద్ద చెప్పడానికి సినిమాలో ఏముంది, పార్ట్ 2 ఏమైనా దీనికి ఏమైనా? లేదు, పార్ట్ 2 ఏం లేదు. సో కంప్లీట్గా ఈ ఫిల్మే ఇట్లా ఎండ్ అయిపోతుంది. 120 లొకేషన్స్ అంటే మాటలు కాదు, నార్మల్గా ఆల్మోస్ట్. సో ఎందుకు 120 లొకేషన్ వెళ్ళామంటే ఈచ్ ఫేస్ ఆఫ్ లైఫ్ డిఫరెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన పెరిగిన ఎన్వైర్న్మెంట్ చూసుకుంటే హైదరాబాద్లో పెరిగారు, నల్గొండలో పెరిగారు, తర్వాత నారాయణ సాగర్ సైడ్ పెరిగారు, తర్వాత ఆయన ఆడినప్పుడు మహారాష్ట్ర వెళ్ళారు, యూపీ వెళ్ళారు, తమిళనాడు వెళ్ళారు, తర్వాత ట్రైనింగ్ కోసం కాశ్మీర్ IL2 వెళ్ళారు. సో ఇవన్నీ ఏంటంటే అవన్నీ అతని లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ని మేము రిప్లికేట్ చేయాలనుకున్నాం ఫిల్మ్లో. సో ఆటోమేటిక్గా అది అక్యురసీతో 100% అక్యురసీతో, దాంతోపాటు చైల్డ్హుడ్ నుంచి అతను ఓల్డ్ ఏజ్ అయ్యే వరకు కంప్లీట్ అతని లైఫ్లో ఏం టర్న్ జరిగాయో కంప్లీట్ క్లైమేట్ చేంజెస్ కానీ, ఆ క్లైమేట్ తగ్గట్టు కానీ చైల్డ్హుడ్ ఎపిసోడ్ రా అండ్ రస్టీగా ప్రజెంట్ చేయడం, తర్వాత మిడిల్ ఏజ్ కొంచెం క్లౌడీగా ప్రజెంట్ చేయడం, తర్వాత ఇంకొంచెం మిడిల్ ఏజ్ వచ్చిన తర్వాత ఇంకో బ్రౌనిష్ స్టోన్స్లో రాకీ స్ట్రక్చర్తో ప్రయాణం చేయడం. సో ఇలా ఇంత టైం పడ్డానికి రీజన్ అదొకటి ఉంది, దానివల్ల అన్ని లొకేషన్స్ పట్టాయి. ఓకే, అంటే మీ చిన్నప్పుడు జరిగిన స్టోరీ అని చెప్పారు కదా, మొత్తం ట్రూ ఈవెంట్స్ ఉంటాయా, ఏమైనా ఫిక్షనల్గా ఏమైనా యాడ్ చేసినాయి? సో 80% to 90% అనేది అక్యురసీతో షూట్ చేసాం. ఓకే, ఒక 10-20% ఏం తీసుకున్నాం అంటే ఆ లవ్ స్టోరీ అనేది ఆయన లైఫ్లో లవ్ ఉంది, పెళ్లి జరిగింది, ఇంత బ్యూటిఫుల్ సీన్ ఉన్నాయి, బట్ ఎలా జరిగింది ఏంటి అనేది నాకు ఐడియా లేదు. సో ఆటోమేటిక్ అంటే ఆ ఇన్సిడెంట్ తీసుకొని నా క్రియేటివిటీ వాడి డిజైన్ చేస్తాం. అంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ నుంచి కానీ సజెషన్? అవును అవును, అంతే. యా, ఓకే, అంటే హీరో గారు 4 సంవత్సరాలు మీకు ఇవ్వాలంటే చాలా ఎక్కువ సమయం. బాహుబలి లాంటి సినిమాలు 4 years 5 years తీసుంటారు, బట్ ఆయన కెరీర్లో ఎక్కువ 4 years అంటే ఆయన బాడీ 106 మీరే అన్నారు, 110 నుంచి 76 అంటే ఆల్మోస్ట్ ఆయనతో మీరు కరెక్ట్ ప్రాణంతో చెలగాటం అని చెప్పచ్చు. కరెక్ట్ 100% ట్రూ. అది 4 years మీకు ఇచ్చారంటే అసలు ఫస్ట్ ఆయన ఏం నమ్మిచ్చారు, ఫస్ట్ ఆయనకి స్టోరీ మీరు ఎక్కడ చెప్పారు హీరో గారు? సో తను ఆడిషన్లో సెలెక్ట్ అయిన తర్వాత స్టోరీ నరేట్ చేశాను. నరేట్ చేసినప్పుడు తను సర్ప్రైజ్ అయ్యాడు, అంటే అతను ఎలా నమ్మారు మిమ్మల్ని అని? యా, సో దట్స్ వాట్ ద ప్రాసెస్ చెప్తున్నాను. సో ఆయన స్టోరీ చెప్పిన తర్వాత అతను ఉన్న వేరియేషన్ చూసి సర్ప్రైజ్ అయ్యాడు. అంటే నాకు ఇటువంటి సబ్జెక్ట్ వచ్చింది, లైఫ్ టైంలో ఒక యాక్టర్కి ఒక సబ్జెక్ట్ వస్తుందేమో అలా. సో తను అలా ఫీల్ అయ్యాడు, తన డ్రీమ్ ప్రాజెక్ట్లో ఫీల్ అయ్యాడు. సో ఆఫ్టర్ దట్ ఏం చేసాము అంటే మేము బేసిక్గా మా కోఆర్డినేషన్ రావడం కోసం ఒక 2 months ట్రావెల్ అయ్యాం, వర్క్షాప్ చేసాం. ఆ వర్క్షాప్లో తనకు నా మీద కాన్ఫిడెన్స్ రావడం, నాకు తన మీద కాన్ఫిడెన్స్ రావడం కోసం. సో ఒకవేళ అది మాకు వర్కౌట్ అవ్వలేదు అనుకో, అక్కడే బ్రేక్ అయిపోయి పార్ట్ అని మేము డిఫరెంట్ అయ్యేవాళ్ళం. సో ఆ 2 month వర్క్షాప్లో ఏంటంటే ఎవ్రీడే 6-7 hours మేము ట్రావెల్ అవడం వల్ల కంప్లీట్ సింక్లోకి వచ్చాం. సో ఈ సబ్జెక్ట్ని ఇన్ని వేరియేషన్స్ని ఆర్గానిక్గా చూపించాలి, అంటే ఎటువంటి CG వర్క్ లేకుండా, ప్రాస్టిక్స్ లేకుండా ఆర్గానిక్ వేలోనే చూపించాలని ఫిక్స్ అయ్యాం. సో దానివల్ల ఏంటంటే యాక్టర్ కూడా పర్లేదు, టైం పెట్టినా పర్లేదు, 4 years అయినా పర్లేదు, నేను చేస్తానని అతను దిగాడు. సో సేమ్ వే ఏంటంటే మేము కూడా స్టిక్ అనే 4.5 years చేస్తేనే ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్తుంది. లేదు అంటే CG తోటి చేయాలన్నా కూడా అంత ప్రాపర్గా రాదు, నీట్గా ఉండదు. సో మనం ఆర్గానిక్గా ప్రయాణించాలనుకున్నాం, నేచర్ దగ్గర ప్రయాణించాలనుకున్నాం, కాబట్టి అంత న్యాచురల్గా వెళ్దామని ఫిక్స్ అయ్యాం. అంటే మీతో పాటు 4 సంవత్సరాలు ఎంతమంది జర్నీ చేశారంటే ఏం చెప్పారు వాళ్ళకంత నమ్మకం వచ్చేలా? కానీ ఏదైనా అంటే టెక్నీషియన్స్ కానీ, DOP కానీ, ఎడిటర్ కానీ జనరల్గా అందరూ సినిమాకి స్టిక్ అయ్యారు. సో ఈ సినిమా స్టోరీ అనేది ఒక అయస్కాంతం లాంటిది అనుకుంటే వీళ్ళంతా ఇనుము ముక్కల్లాగా అందరూ వచ్చి అతుక్కుపోయారు సబ్జెక్ట్కి. అందుకే అంత స్ట్రెంత్ వచ్చి, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్రాఫ్ట్ అంత పర్ఫెక్షన్ రావడానికి రీజన్ ఏంటంటే సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్లో అందరూ లీనం అయిపోయారు. ఎప్పుడైతే నేను స్టోరీ చెప్పానో, స్టోరీ చెప్పిన వెంటనే ఇమీడియట్గా సినిమాటోగ్రాఫర్ కానీ, తర్వాత ప్రొడక్షన్ డిజైనర్ కానీ, తర్వాత కాస్ట్యూమ్ డిజైనర్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ అందరూ రీసెర్చ్ చేశారు. కంప్లీట్గా కొత్తగా ఏం ప్రజెంట్ చేయొచ్చు, ఇప్పటికి వచ్చిన ఫిల్మ్స్ డిఫరెంట్ ఉన్నాయి, దీన్ని ఎలా ప్రజెంట్ చేయొచ్చు అందరు ఆల్మోస్ట్ 2 months రీసెర్చ్ చేసుకొని మళ్ళీ అందరూ వచ్చి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ వాళ్ళు చెప్పడం వల్ల నా థాట్ ప్రాసెస్ దాంట్లో ఇంక్లూడ్ చేసి ఒక డిఫరెంట్ డిజైన్ క్రియేట్ చేసాం. సో మోరల్గా ఏంటంటే అందరు స్టోరీని ఫిక్స్ అయ్యి అందరు స్టిక్ అయ్యారు. ఓకే, అంటే సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా డిలే అవ్వడం కూడా జరిగినట్టుంది? ఏం డిలే జరగలేదు. షూటింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇమీడియట్ పోస్ట్ షూటింగ్ లాస్ట్ షూట్ ఎప్పుడైందంటే? లాస్ట్ షూట్ 2024లో అయింది. 2024లో. ఓకే, 1.5 year మేము పోస్ట్ ప్రొడక్షన్ తీసుకున్నాం. 1.5 year. ఎందుకంటే మ్యూజిక్ అనేది ఒక డిఫరెంట్ సౌండింగ్ కావాలి, తర్వాత సౌండ్ డిజైన్లో కూడా డిఫరెంట్ లొకేషన్స్ ఉన్నాయి. సో ఆ లొకేషన్ మీరు ఫీల్ అవ్వాలి సినిమా చూసేటప్పుడు. మీరు ఆ లొకేషన్లో ఉన్నట్టు కాశ్మీర్లో ఉంటే సౌండింగ్ డిఫరెంట్ ఉంటుంది, మీరు విలేజ్లో ఉంటే డిఫరెంట్గా ఉంటుంది, ఇప్పుడు మన ఇక్కడ ఉన్న డిఫరెంట్గా ఉంటుంది. సో ఆడియన్స్ అతను ఫీల్ అవ్వాలి ఆ లొకేషన్లో ఉన్నట్టు. సో దానికోసం సౌండింగ్ వర్క్స్ కానీ, దాంతోపాటు మ్యూజిక్ కూడా బుదాపెస్ట్ లాంటి ఆర్కెస్ట్రాలో చేసాం.
ఒక 140 మెంబర్స్ ప్లేయర్స్ తోటి బుదాపెస్ట్ హంగరీలో వెళ్ళి ఆర్కెస్ట్రా చేసాం. దాంతోపాటు కొచ్చి ఆర్కెస్ట్రా చేసాం, చెన్నైలో చేసాం. సో ఎవ్రీథింగ్ డీటెయిలింగ్ తీసుకొని చేసాం. దీంట్లో కోట్ సినిమా ఫేమ్ రోషన్ కూడా ఉన్నట్టుంది. అవును, అప్పుడు చాలా చిన్న అవుతుంది. ఓకే, అంటే ఈ మూవీని తీసినప్పుడు కానీ అయినప్పుడు మొత్తం A to Z చూసిన కబడ్డీ రైడర్స్ కానీ ప్లేయర్స్ వాళ్ళకి చూపించడం కానీ లేదా వీళ్ళ ఫ్యామిలీ రియల్గా అర్జున్ చక్రవర్తి వాళ్ళ ఫ్యామిలీకి చూపించడం కానీ జరిగిందా? అంటే వాళ్ళ ఫ్యామిలీకి చూపించలేదు, బట్ బికాజ్ వాళ్ళ ఫ్యామిలీ ఎవరు లేరు, వాళ్ళ వైఫ్ కూడా చనిపోయారు. సో ఆయన 2004లో చనిపోయారు బోట్ యాక్సిడెంట్లో. అదర్ కబడ్డీ ప్లేయర్, అతనితో ఆయన కబడ్డీ ప్లేయర్స్ కానీ కోచెస్ కానీ సో రూరల్ గేమ్లో ఆడే ప్లేయర్స్ కానీ అందరు చూపించాం సినిమా. అందరు ఎమోషనల్ అయిపోయారు. అంటే వాళ్ళ లైఫ్ని వాళ్ళు చూసుకోగలిగారు స్క్రీన్ మీద. అందరి లైఫ్లో ఉండే స్ట్రగుల్స్, అందరి లైఫ్లో ఉండే ప్రాబ్లమ్స్ అవి. సో అవన్నీ వాళ్ళు చూసుకునేసరికి వాళ్ళ జర్నీని వాళ్ళే రిప్లికేట్ చేసినట్టు అనిపించింది వాళ్ళకి. అందరు ఎమోషనల్ అయిపోయి చాలా గ్రేట్ సినిమా తీసి ఒక సత్తా ఉన్న సినిమా తీసామని అందరు హ్యాపీ ఫీల్ అయ్యారు. ఓకే, అంటే కోట్ సినిమా ఫేమ్ హీరో ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నప్పుడు మీ దగ్గర షూటింగ్ చేసినప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు డిఫరెన్స్? డిఫరెన్స్ ఏం లేదు. మొన్న మాట్లాడినప్పుడు రోషన్ ఎంగేజ్లో ఉన్నప్పుడు 12-13 ఇయర్స్ ఉంటాయి అప్పుడు నేను షాక్ అయ్యాను. అప్పుడు షూట్ చేసేటప్పుడే బేసిక్గా ఈజీగా క్యాచ్ చేసేవాడు. నాకు ఇది కావాలి అంటే ఓకే అన్న నేను చేసేస్తానే వెళ్ళేవాడు. కింద పడి దెబ్బలు తగిలే సీన్లు ఉన్నాయి మట్టిలో. తను వెళ్ళి చాలా న్యాచురల్ చేస్తాడు అనమాట. నాకు అప్పుడే అనిపించింది అంటే ఇదే డెడికేషన్ ఫ్యూచర్లో ఉంటే గ్రేట్ స్టార్ యాక్టర్ అవుతుంది అనిపించింది. సో ఫైనల్గా కోర్ట్ సినిమా వచ్చేటప్పుడు నేను ఏదో ఫీల్ అయినా అది నాకు కరెక్ట్ అనిపించింది. ఓకే, నెక్స్ట్ ఇంకా టీజర్ ట్రైలర్ మెప్పించినంత సినిమా ఆడియన్స్ ఎంగేజ్ చేయలేకపోతుంది. ఇప్పుడు వచ్చే సినిమాలు ఏదైనా సరే ప్రమోషనల్ వైజ్ అయితే కంటెంట్ లేకపోతే ఆడియన్స్ థియేటర్కి రావట్లేదు. పర్టికులర్గా మీరు మూవీ గురించి చెప్పాలంటే ఆడియన్స్కి ఏం చెప్తారు? సో మూవీ ఏంటి అంటే మంచి టీజర్ ట్రైలర్స్ సాంగ్స్ వచ్చాయి. సో బేసిక్గా ఏంటంటే మీ సినిమాని దాచట్లేదు, సబ్జెక్ట్ని కంప్లీట్గా ఓపెన్ చేస్తుంది. సో దాంతో మీరు డిసైడ్ అవ్వచ్చు వెదర్ మీ సినిమా చూడొచ్చా లేదనేది. సో ఆటోమేటిక్గా మీ ఇన్ని రోజులు పడ్డ స్ట్రగుల్ జర్నీ ఏదన్నది స్క్రీన్ మీద కనిపిస్తుంది. సో ఆటోమేటిక్గా అంత పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. మీరు ఎప్పుడు థియేటర్కి వచ్చి చూసినప్పుడు కూడా అదే పాజిటివ్ రెస్పాన్స్ ఉంటుంది. అంటే మీ సినిమా అంతా చూసిన ఒక కంప్లీట్నెస్ ఫీల్ వస్తుంది. ఒక బరువెక్కిన హృదయంతో ఉంటారు. ఒక చిన్న కొంతమంది వచ్చేసి ఫేస్ మీద చిన్న చిరునవ్వుతో వెళ్తారు. సో ఒక మంచి సబ్జెక్ట్ చూసామని, ఒక గ్రేట్ స్టోరీ చూసామన్న ఫీలింగ్తో మాత్రం ఆడియన్స్ థియేటర్ నుంచి బయటకు వెళ్తారు. ఓకే, సినిమా ఆల్రెడీ 46 ఇంటర్నేషనల్ అవార్డ్స్ అక్రాస్ గ్లోబల్లోని కొన్ని కంట్రీస్లో కూడా రికగ్నైజ్ అయింది. బట్ ఇవన్నీ ఇన్ని వేస్తున్నా సరే ఇట్లా కొన్ని సినిమాలు వేస్తున్నారు. బట్ మూవీ థియేటర్కి వెళ్తేసరికి ఫిలిం ఫెస్టివల్లో ఇన్ని ఫెస్టివల్లో ఆడినా థియేటర్లో ఆడియన్స్కి అంత కనెక్ట్ అవ్వట్లా. ఇవన్నీ పెయిడ్ ప్రమోషన్ కోసం వేస్తున్నారు అనుకోవచ్చు. లేదు, అంటే బేసిక్గా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ రీజన్ ఏంటంటే మేము సినిమాని ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లెవెల్లో తీసాం టెక్నికల్గా. సో ఆటోమేటిక్గా ఇంటర్నేషనల్ ఆడియన్స్ నచ్చుద్దన్న పర్స్పెక్టివ్లో ఓన్లీ వే మాకు రీచ్ అవ్వడానికి ఫిల్మ్ ఫెస్టివల్స్ ఉంది. ఆ ఫిల్మ్ ఫెస్టివల్ అప్రోచ్ అయ్యి ఆటోమేటిక్గా వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. తర్వాత నామినేషన్ లిస్ట్కి వెళ్ళారు, తర్వాత ప్రివ్యూలు వేస్తారు. ఆ ప్రివ్యూలు వేసిన తర్వాత చాలా యునానిమస్ రెస్పాన్స్ వచ్చి కంప్లీట్గా అందరికీ బాగా నచ్చేసింది. ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నికల్ డీటెయిల్స్ మాట్లాడుతుంది. సినిమాటోగ్రఫీ కానీ, మ్యూజిక్ కానీ, రేటింగ్ గురించి కానీ, డైరెక్షన్ గురించి కానీ వాళ్ళు క్రిటిక్స్ అందరూ ప్రైజ్ చేస్తే చాలా హ్యాపీ అనిపించింది. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే రెగ్యులర్గా ఫిల్మ్ ఫెస్టివల్ అనేవి ఆర్టిస్టిక్ ఫిల్మ్స్ వెళ్తాయి. సో మన ఫిల్మ్లో ఏంటంటే 6 సాంగ్స్ ఉన్నాయి. సో వీ హ్యావ్ అంటే బేసిక్గా తెలుగు ఆడియన్స్కి ఏదైతే రిక్వైర్మెంట్ ఉన్నాయో ఆ రిక్వైర్మెంట్ ఉన్నాయి. సో గేమ్లో కూడా వచ్చిన అడ్రినలిన్ రష్ మూమెంట్స్ ఉన్నాయి, తర్వాత 6 సాంగ్స్ ఉన్నాయి. బట్ గేమ్ ఏంటి అంటే సినిమాటిక్ మోడ్ కాకుండా ఒక రియలిస్టిక్ ఫీల్ ఎలా ఉంటుంది. ఇప్పుడు మీరు దగ్గర నుండి గేమ్ చూస్తే ఎలా ఫీల్ అవుతారో థియేటర్లో చూసినప్పుడు మీరు సినిమాటిక్ కాకుండా రియల్ గేమ్ చూసిన ఎలా ఉంటుందో అలా ఫీల్ అవుతారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, బాగా మాట్లాడారు. థ్యాంక్ యూ. అండ్ మూవీ మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.